హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి ఈ స్కూల్ నుంచి రాగానే ఏదైనా బయట పోయి నూడిల్స్ అంట, అవి గోబీ అంట, అవి ఇవి తెచ్చుకుంటుంటారు. మనమే ఇంట్లో సింపుల్గా ఇలా గోబీ 65 అనేది నేను ఈరోజు మీకు చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే, ఎలాంటి సాస్లు అనేది యూజ్ చేయకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా గోబీ 65 చేసుకోండి. అది ఎలా అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో మీరు చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసి మీకు బాగా అర్థమవుతుందండి ఎలా చేస్తున్నాను అనేది. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ తీసేసుకొని వెనక ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తున్నానండి. అన్నీ కూడా తీసేసుకొని మనం క్లీన్గా నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో హాఫ్ మాత్రమే వాడుతున్నానండి. ఇది మరీ ఎక్కువగా పెద్దది క్యాలీఫ్లవర్, అందుకని ఇలా హాఫ్ తీసుకున్నాను పిల్లల వరకు. అయితే చూడండి, ఇవి ఇట్లా 3 భాగాలుగా చేసి పెట్టుకున్నాను. 3 భాగాలుగా చేసుకునేసి ఇలా ఒక్కొక్కటిగా మనము ఇలా సపరేట్ చేసుకోవాలి. గోబీ అనేది సపరేట్ చేసుకునేసి ఇక్కడ ఒక బౌల్లో తీసుకునేసి అందులోకి ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకునేసి ఇక్కడ కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఈ పసుపును సాల్ట్ వేసుకున్న అందులోనే మనం క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నాం. సపరేట్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్, అది వేసేసుకుంటున్నామండి. ఇది కొంచెం బాగా మరగాలి కాబట్టి మూత పెడుతున్నాను. ఈలోపు దీనికి ప్రిపరేషన్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు మైదా తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా తీసుకుంటున్నానండి. అందులోకి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అండి. ఇది కలర్ అండి, ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్. అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ తీసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొంచెం పచ్చి కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చి కరివేపాకు అండి. అలాగే కొంచెం కొత్తిమీర 2 కూడా తీసుకొనేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొనేసి ఉండలు అనేది లేకుండా ఫస్ట్ 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఐటమ్స్ అన్నీ ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మనము ఉండలు అనేది లేకుండా కొంచెం లిక్విడ్ లాగా, మరీ ఎక్కువ నీళ్ళగా అనేది లేకుండా, మరీ అలా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది గోబీకి. ఇక్కడైతే మనం మూత పెట్టాం కదా, చూడండి బాగా వాటర్ అయితే బాగా మరుగుతుంది. గోబీ కూడా మనకి లోపల ఏమన్నా కూడా మనకు గోబీలో చిన్న పురుగులు అనేది మనకు కనపడకుండా ఉంటాయండి. అలాంటివన్నీ ఇందులోకి వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసేసి గోబీ అయితే బాగా ఉడికింది, హాఫ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు నేను ఇలా తీసేసుకొనేసి ఇప్పుడు మనం ముందే చేసుకున్న మసాలాలోకి గోబీ వేసేసుకుంటున్నాను. గోబీ వేసేసుకున్నాక ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది గోబీకి అంతా మసాలా బాగా పట్టించేసి, చూడండి మసాలా బాగా పట్టేయాలి. ఇలా గోబీ అంతా మసాలా బాగా పట్టించేసాక మనము ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింటుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనము స్పూన్తో కానీ చేత్తో కానీ మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కన్వీనియంట్గా మనం వేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా ఈజీగా చేస్తారండి, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్నీ కూడా గోబీ మనం వేసేసుకున్నాం కదా, ఇవి కొంచెం బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ తీసుకొని మనము రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మనకి క్రిస్పీ గోబీగా
గోబీ క్రిస్పీగా మనకి బాగా రెడీ అయింది చూడండి. ఇప్పుడు మనము బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు నేను గోబీ వేయించిన ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ముందే వేయించి పెట్టుకున్న గోబీ ఉంది కదా, గోబీ కూడా ఇలా వేసేసుకొని ఇందులో ఒక్కసారి బాగా వేపుకుంటున్నానండి. మీకు ఇంకా కొంచెం స్పైసెస్ యాడ్ కావాలి అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడరు, అలాగే గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను అవన్నీ ఏం లేకుండా ఇలా ఒట్టిగా చేసేసానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఇలా దింపేసుకొని పక్కన పిల్లలకి టమోటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలకి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా నూడిల్స్ అవి ఇవి తినకుండా అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకోకుండా సింపుల్గా మనము ఇంట్లోనే ఇలాగా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోయే గోబీ 65 చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి